హలో హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన పిల్లోడు శ్రీతేజ్ ఉండే కదా. శ్రీతేజ్‌ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైతే ఈయన సినిమాటోగ్రఫీ మంత్రి అనమాట. అధికారికంగా ఈ పిల్లోడిని పరామర్శించడం జరిగింది. ఆ పిల్లోడు వాళ్ళ నాన్నకి దాదాపు తన సొంత డబ్బులు, ఇది ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కాదు, తన సొంత డబ్బులు దాదాపు ఒక 25,00,000 ఆయన ఇవ్వడమే జరిగింది. చాలా మంచి విషయం అనమాట. ఒక మంత్రి ఎలాంటి స్వార్థం లేకుండా, ప్రభుత్వం నుంచి కూడా కాకుండా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రభుత్వం నుంచి ఆ పిల్లోడికి ప్రభుత్వం భరించే డబ్బులు భరిస్తదనమాట. ప్రభుత్వం సపరేట్‌గా ఇస్తుంది. కాకపోతే ఆయన సొంతగా ఇండివిడ్యువల్‌గా వాళ్ళ నాన్నకి దాదాపు ఒక 15,00,000 రూపాయలు చెక్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే, ఈ ఘటనకి కారణమైన దాదాపు 300,00,00,000 తీసుకున్న హీరో అల్లు అర్జున్ మాత్రం ఇచ్చింది 25,00,000. ఆ 25,00,000లో కూడా ఒక తిరకాసు ఏంటి అంటే, ఆ 25,00,000లో కూడా ఇచ్చింది 10,00,000 ఆ 10,00,000 కూడా ఎందుకిచ్చారంటే హాస్పిటల్ ఖర్చుల కోసమంట. ఇంకోటి ఏంటి అంటే, మిగిలిన 15,00,000 ఎప్పుడు ఇస్తారు అంటే, మిగిలిన 15,00,000 మీరు ఈ కేసు పెడతారు కదా, మీరు కేసు పెట్టుకొని ఉంటే మిగిలిన 15,00,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఈయనకి చెప్పడం ఏం జరిగిందంటే, దీన్ని బట్టి చూసుకుంటే దాదాపు 300,00,00,000 తీసుకునే హీరో ఇంతవరకు 10,00,000 కూడా ఇవ్వలేదు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఓన్లీ స్పాట్‌లోనే తన సొంత డబ్బులు తన కొడుకు పేరు మీద ఒక ట్రస్ట్ ఉంటదనమాట. ఆయన తన కొడుకు పేరు మీద దాదాపు ఒక 15,00,000 చెక్కు స్పాట్‌లో ఇవ్వడం జరిగింది. ఏదేమైనా గానీ ఇదొక మంచి విషయం అనమాట. ఇలానే అందరూ కూడా ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ ఘటనకు కారణమైన వాళ్ళు ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా ఆ పిల్లోడి చేతికి గానీ, వాళ్ళ నాన్నకి గానీ ఇవ్వలేదు. అర్థమైంది కదా! ఇప్పుడు ఈయన స్పాట్‌లో 25,00,000 ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే.